హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు నేను మీకు ఒక ఎగ్ బాయిలర్ చూపిస్తున్నాను అనమాట. మీరు బ్యాచులర్ అయినా కొత్తగా వంట చేస్తున్నట్టయినా ఎవరికైనా కూడా ఈ ఎగ్ బాయిలర్ ఒకటి ఇంట్లో ఉంచుకుంటే మీ పని చాలా ఈజీ అయిపోతుంది. అందరింట్లో ఉండాలండి, ఎందుకంటే ఇప్పుడు ఎవరి పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లలు, లేదంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు. సో ఇది కంపల్సరీ అనమాట. ఇందులో ఏంటంటే మనం ఒక్కసారి 8 ఎగ్స్ని బాయిల్ చేసుకోగలుగుతాము. మార్నింగ్ స్కూల్ టైం అయిపోతున్నప్పుడు బాయిల్డ్ ఎగ్స్ తినిపించాలన్నా లేదంటే కర్రీ చేసుకోవాలన్నా ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ వెరీ సేఫ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చిన్నది ఇలా బేస్ అయితే ఇలా ఉంటుంది. దీంతో పాటు మనకి మెజరింగ్ కప్ వస్తుంది అనమాట. దాని మీద రాసి ఉంటుంది మీకు సాఫ్ట్ బాయిల్డ్ కావాలా, హార్డ్ బాయిల్డ్ కావాలా, చాలా స్ట్రాంగ్గా కావాలా అనేసి దానికి తగ్గట్టు వాటర్ అన్నది తీసుకోవాలి. నేను ఎప్పుడు హార్డ్ బాయిలే ఎగ్ చేస్తాను. సాఫ్ట్ బాయిల్డ్ అది రనీ యోక్ అవన్నది నాకు అస్సలు నచ్చదు అనమాట. మొత్తం మనం 8 ఎగ్స్ని ఒకసారి బాయిల్ చేసుకోవచ్చు. మీకు 1-2 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు. 8 ఎగ్స్ కంపల్సరీగా అన్ని స్లాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టాలి అని కూడా ఏమి ఉండదు అనమాట. అండ్ ఎగ్స్కి ఎప్పుడైనా పెట్టినప్పుడు కొన్ని ఎగ్స్ ఎప్పుడెప్పుడు మనము బాయిల్ చేస్తున్నప్పుడు కూడా పట్మని పేలుతాయి కదా, అలా పేలకుండా ఉండాలంటే ఈ కప్ వెనకాతలు మనకి ఒక చిన్న సూది లాంటిది ఉంటుంది అనమాట. దాంతో జస్ట్ మీరు ప్రిక్ చేయాలి. అప్పుడు ఎగ్కి ఒక చిన్న కన్నం వస్తుంది. దాంట్లోనే ఎక్కడైనా గాలి ఉండిపోతే ఆ గాలి ఏదైతే పోతుంది అనమాట. దానివల్ల ఎగ్స్ పర్ఫెక్ట్గా పీల్ అవుతాయి. అక్కడెక్కడ లేకుండా ఏం తొక్కలు సరిగ్గా రాకుండా అలా ఉండకుండా పర్ఫెక్ట్గా పీల్ అవుతే ఎగ్స్లోని ఏ డేంజర్ కూడా ఉండదు అనమాట. మీరు అది కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది. జస్ట్ దానికి మళ్ళీ కప్పు ఉంటుంది, కప్పు పెట్టేసుకుంటాను అనమాట. నేను ఇక్కడ 2 to 4 6 ఎగ్స్ చేస్తున్నాను. అక్కడ మీరు ఇక్కడ బటన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేస్తారు. ఒకసారి అయిపోయిన తర్వాత ఈ బటన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? జస్ట్ ప్లగ్ పిన్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఇది పెట్టుకోండి. నేను వచ్చేసి 10 to 12 మినిట్స్కి పెట్టుకున్నాను. టైమింగ్ మనం సెట్ చేసుకోం, మనం వాటర్ యాడ్ చేసిన దాన్ని బట్టి టైమింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఎగ్స్ ఎప్పుడైనా మీకు మంచిగా పీల్ అవ్వాలి అనుకుంటే ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఐస్ కోల్డ్ వాటర్లో ఈ ఎగ్స్ అన్న వాటిని వేసేయాలి. దాని తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా ట్యాప్ చేసి మళ్ళీ వాటర్లోనే వేసేయాలన్నమాట. అప్పుడు ఆ వాటర్ వెళ్ళి ఆ తొక్కకి గుడ్డుకి మధ్యలో ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. మనం పీల్ చేస్తున్నప్పుడు చాలా చాలా నీట్గా మన గోరు అచ్చులు దాని మీద పడకుండా చాలా అంటే చాలా నీట్గా మనము ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో పీల్ అవుతాయి అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ ఒక్కటి కూడా రాకుండా చాలా నీట్గా వస్తాయి. మనకి చేయాలి అనిపిస్తుంది. ఇలాంటివి ఎగ్ భుజియా, ఎగ్ బిర్యానీ ఏం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. శాండ్విచ్లు చేసుకోవచ్చు. ఎగ్గులతో ఏం రెసిపీ చేయాలన్నది ఇప్పుడు నేను చెప్పట్లేదు, జస్ట్ ఇవి చేస్తున్నాను అంతే. చూసారా ఎంత నీట్గా వచ్చాయో, మనకి ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి లాస్ట్ ఇది కూడా యూజ్ చేసేస్తా. మీల్ ప్లానింగ్లో ఇది కూడా ఒక పార్ట్. ఒకసారి బాయిల్ చేసి ఆ ఎగ్ బాయిలర్ని లోపల పెట్టేసుకోవచ్చు. దీని లింక్ నేను అమెజాన్ది లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. దీనిది ఇంకొక అటాచ్మెంట్ వచ్చేసి ఇదనమాట, ఈ బ్లాక్ది. దీంతోనే మనం పోచ్డ్ ఎగ్స్ అన్నది చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. అక్కడ ఆల్రెడీ ఆ ప్లేట్ పెట్టాం కదా, దాని మీద దీంట్లోనే ఎగ్స్ వేసి దీనికి స్టీమ్ పెట్టాలి. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు ఆనియన్స్తో వేసుకోవచ్చు, ప్లెయిన్గా చేసుకోవచ్చు. మనకు ఒక కూర ఉంటుంది చూడండి, బాయిల్డ్ ఎగ్స్తోనే ఒక కూర చేసుకుంటాం, అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా దగ్గర 4 ఎగ్స్ ఉన్నాయి, వాటిని చేసి చూపిస్తాను. మరో 2 ఎగ్స్లోని వచ్చేసి నేను కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేశాను. మనం కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు దీని మీద పెట్టేస్తారు, మళ్ళీ మూత పెట్టేస్తారు, మళ్ళీ టైమర్ పెట్టేసుకోవచ్చు. లైక్ మీకు అర్థమైపోతుందిలేండి, అదొక 7 మినిట్స్ 8 మినిట్స్లోనే అది ఆఫ్ అయిపోతుంది. ఇది చాలా నీట్గా వస్తుంది అనమాట. నేను మీకు స్పూన్తో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తుందని. నేను ఆఫ్ చేశాను అనుకో ఆన్ చేస్తాను అనమాట. చూసారా ఎంత బాగా వస్తుందో. చాలా మీరు కర్రీ చేసుకోవచ్చు, బ్రెడ్ మీద పెట్టుకొని తినొచ్చు, అలా ఎలా కావాలంటే అలా తినొచ్చు. ఇది ఒక రివ్యూ. మీకు కావాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయ శనగపప్పు కూర చేస్తున్నాను. మీలో ఎంతమంది ఇచ్చేస్తారని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఏంటి విశేషాలు? యూట్యూబ్లో ఎవరిని చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? నేను అసలు యూట్యూబ్ వీడియోలే పెట్టట్లేదు కదా. లైక్ నాకు ఏంటో ఏం పెట్టాలనిపించట్లేదు తెలుసా. లిటరల్లీ ఐ వాజ్ లైక్ ఏం పెడతాము, ఏం చేస్తాము, ఎక్కువ అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపించే అంత ఏం జరగట్లేదు అలాగా. బట్ నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. యూట్యూబ్లో ఈ రోజుల్లో పాజిటివ్ కాంటెంట్ కన్నా నెగిటివ్ కాంటెంటే
ఎక్కువ నడుస్తుందనమాట. లైక్ ఎవరిద్దరైనా దెబ్బలాడుకున్నారు, ఓవర్‌గా ఫ్యామిలీ షేరింగ్, ఓవర్‌గా ఏదైతే చెప్తారో లైక్ ఓవర్ ఎక్సైట్‌మెంట్ లేదంటే డబ్బులు, చాలా ఎక్కువ డబ్బులు చూపిస్తే కూడా బాగా నడుస్తదనమాట. లైక్ మేము ఈ హాలిడేకెళ్ళాం, ఆ హాలిడేకెళ్ళాం, ఇది చేసాం, అది చేసాం. లైక్ పిక్చరైజింగ్ దట్ పర్ఫెక్ట్ లైఫ్. లైక్ మా ఆయన కూడా సూపర్, మా పిల్లలు కూడా సూపర్, మా పిల్లలు క్లాస్ ఫస్ట్ వచ్చేస్తారు, లైక్ మా వాళ్ళు సీఈఓలు అయిపోతారు, నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను. దోస్ కాంటెంట్ ఈస్ రన్నింగ్ సో మచ్ అనమాట. అదేంటంటే నార్మల్ పీపుల్ లైక్ నాట్ సో అంబిషియస్, నాట్ సో లైక్ కత్తి కేక టైప్ కాకుండా నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా యాంగ్జైటీ తెప్పిస్తుంది. సో అందుకోసం ఎలాంటి కాంటెంట్ మనకి ప్రశాంతతనిస్తుందో, ఆరామిస్తుందో అదే చూసుకుంటే మచ్ బెటర్ అనమాట. అండ్ యాంగ్జైటీ ఎక్సైట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నేను చిన్న ట్రిక్ స్టార్ట్ చేశాను, నేను ఒక దగ్గర చదివాను, అది చేసిన తర్వాత నాకు చాలా చాలా మంచిగా ఫీలింగ్ వచ్చింది. మేబీ మీకు హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నా. డూయింగ్ ఎవ్రీథింగ్ స్లోలీ. మనకు తెలియకుండా ఒకసారి మదర్ అయిపోయిన తర్వాత మనకి చాలా సెన్సిటివ్ అయిపోతాయి అనమాట. మన అది సెన్స్ అన్నది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అన్నీ వస్తాయి కదా, అన్నిటికీ భయం భయం భయం. ఇవన్నిటి వల్ల ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు సర్వైవల్ మోడ్లోనే ఉంటుంది అనమాట. అసలు ఏమీ అవ్వకపోయినా యు ఆర్ కంఫర్టబుల్, మంచిగా ఫ్యాన్ వేసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు కూడా నీ మనసు ఏదో అంటున్నట్టు, భయపడుతున్నట్టు ఏదో అయిపోద్ది. నేను చాలా నవ్వాను ఈరోజు, ఏదో జరిగిపోతుంది. ఇది ఇంకోటి మనకు అబ్జర్వ్ చేస్తే మన చిన్నప్పటి నుంచి కూడా మీ కాలేజ్లో ఎప్పుడైనా ఇలా చెప్పారో లేదో నాకు తెలుసు, కానీ మాకు ఒక మేడం వచ్చేవాళ్ళు. మేము ఎప్పుడు నేను డిగ్రీ చదివింది గర్ల్స్ కాలేజ్లో అనమాట. గర్ల్స్ అయితే ఇంకా నార్మల్గా ఉండదు అనమాట, అల్లరి వేరే లెవెల్లో ఉంటుంది. అయితే చాలా నవ్వులు అస్సలు ఆగేవి కావన్నమాట. అది కూడా మేము బీకామ్ కదా, బీకామ్ ఈజ్ లైక్ చిల్ వాళ్ళ గర్ల్స్ అందరూ బీకామ్లో ఉంటారన్న ఒక ఇది. గర్ల్స్ తర్వాత బీకామ్ అందరూ మస్తు ఎంత నవ్వులు, ర్యాగింగ్లు, అది ఒక్కటే కాదు. అలా అయితే నవ్వుతుంటే మేడం ఎప్పుడు అనేవారు, ఇప్పుడు ఇంత నవ్వుతున్నారంటే తర్వాత చాలా ఏడుస్తారు అని చెప్పేది. అది నా బుర్రలో ఎంత ఉండిపోయిందంటే, సపోజ్ నాకు ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగి మంచిగా నవ్వుతున్నప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ స్కేర్డ్. అమ్మో ఇప్పుడు ఇంత నవ్వామంటే సాయంత్రం ఏదైనా చెడ్డ జరిగిపోతుందేమో, ఇప్పుడు ఇంత నవ్విసామంటే అదేమైనా అయిపోతుంది ఏమో. ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి తెలియకుండా మన బుర్రల్లో దూరిపోతాయి అనమాట. ఇవన్నిటి వల్ల మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సర్వైవల్ మోడ్లో ఉంటుంది. దానికి తోడుగా మనం అన్ని స్పీడ్గా చేసానుకోండి, తొందరగా మార్నింగ్ లెగిసిన వెంటనే తొందరగా పనులు చేయడం, దాని తర్వాత తొందరగా వంట చేయడం, తొందరగా వాకింగ్కి వెళ్ళిపోవడం, అన్నీ తొందరగా చేస్తే మెల్లిగా మన నర్వస్ సిస్టమ్కి అలవాటు అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఏదో భయం లాగా. సో మనం దాన్ని బ్రేక్ చేయాలి అంటే ఏం చేయాలంటే, ప్రతి పనిని టైం తీసుకుని మెల్లిగా చేయాలి. వంట అంటే అరగంటలో చేయడం ఈజ్ సో ప్రౌడ్ థింగ్ అనుకున్నాను నేను. ఇప్పుడు అలా కాదని చెప్పి చాలా గంట తీసుకొని ఆరాంగా ప్రతిదీ మెల్లిగా చేయడం స్టార్ట్ చేసా. అది మన యాంగ్జైటీని ఎంత తగ్గిస్తుంది అంటే అంత తగ్గిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యాంగ్జైటీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక షర్బత్ పౌడర్ చేస్తున్నాను. ఇన్స్టా రీల్స్ అన్నిట్లోని ఈ పౌడరే ఎక్కడ చూసినా నాకు అనిపించింది అనమాట. ఇది సోంపు, మిరియాలు అండ్ పటిక పందార, ఈ మూడింటిని కలిపి మిక్సీ చేసేస్తాం. ఈ పౌడర్ని కూలింగ్ వాటర్లోని కొద్దిగా యాడ్ చేసుకుని, కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా కూలింగ్ చేస్తుంది, మన బాడీని కూడా కూల్ చేస్తుందంట. అవునా అయితే చేసుకుందాం, ఇంట్లో ఉన్నాయి కదా అన్నీని అని చెప్పి ఒక చిన్న డబ్బా చేశాను. మంచిగా అనిపించింది నాకు. లైక్ సోంపు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. అది ఏ గ్లాస్కైనా వేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పటిక పందారు ఉంటే దీన్ని కూడా కొద్దిగా పౌడర్ చేస్తున్నా, సో ఈజీ అవుతుంది కదా. ఈలోపు ఈ మఖానా ఏదైతే ఉందో అది వేపుతున్నాను అనమాట. సో మనము నేను స్నాక్గా బోల్డ్ రోజులు తినొచ్చు అనుకుని ఆ మఖానా వేపాను, చిన్న డబ్బాడు అనమాట. మొత్తం మఖానాని నేను ఒక్కదాన్నే కూర్చుని ఒక్క ఎపిసోడ్లోని, ఒక న్యూస్ ఎపిసోడ్లోని తినేసాను అనమాట. లైక్ మా ఆయన అన్నాడు, ఈ డబ్బాలో మఖానా ఉండాలి కదా ఏది అంటే, మనకి ఏది నచ్చితే అది ఖతం అయిపోతుంది, ఏది నచ్చదో అది అక్కడే ఉంటుంది అంటే. సో నాకు మఖానా చాలా చాలా ఇష్టం. సో ఏమనుకున్నా అంటే ఒకసారి 1 కేజీ మఖానా తెచ్చి మనస్ఫూర్తిగా తినేస్తే మేబీ దాని మీద ఉన్న ఇష్టం ఏదైతే ఉందో అది తగ్గిపోతుందేమో అనుకుంటున్నా. ఇప్పుడైతే మాత్రం నాకు 100 గ్రాములు 200 గ్రాములు తెచ్చుకుంటే మొత్తం నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను. మళ్ళీ నా ఫీలింగ్ ఏంటి తెలుసా, కుషాలు వచ్చేస్తే వాడు కూడా అడిగేస్తాడు, వాడు రాకముందే తినేయాలనుకున్నా.
అప్పుడప్పుడు మమ్మీలు కూడా ఇలా సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తారు అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే. వాళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు మనకి ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు, పంపమ్మని తినేస్తున్నారు. సో మనం కూడా అలాగే అప్పుడప్పుడు తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు అనుకున్నా. తర్వాత ఈ పటిక్ పందారా ఏదైతే ఉందో దాన్ని కూడా నేను మిక్సీ చేసి పౌడర్ చేసి ఉంచాను. ఇది దేనికైనా యూస్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ మనం వాటర్ చేసుకుంటాము, లెంబు పానీ చేసినప్పుడు, సోడాలు చేసినప్పుడు, ఇలాంటప్పుడు బాగుంటుంది అని చెప్పి ఒకటి చేసి ఉంచాను అంతే. దాని తర్వాత ఇంకొక డ్రై ఫ్రూట్స్తోని ఒక పౌడర్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. బోల్డ్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఆ డ్రై సీడ్స్ అన్నీ ఉన్నాయి, రకరకాల సీడ్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్, ఈ సీడ్స్, ఆ సీడ్స్, ఆల్మండ్స్, ఇవన్నీ కొంచెం కొంచెం ఉంటే వాటన్నిటిని ఏపేసి మిక్సీ పెట్టేసి ఉంచేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇవి నానబెట్టి తర్వాత రోజు ఆ పాలల్లోని మిక్సీ చేస్తే ఆ పాలలోని ఆ పౌడర్ ఏదైతే ఉందో అది ఫుల్గా గ్రైండ్ అవ్వట్లేదు, అన్ని చంకీగా ఉంటుంది. మా పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదు అనమాట. అలా కాదు మీ పని అని చెప్పి వాటిని మంచిగా డ్రై రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేస్తే ఇప్పుడు మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ చేసినప్పుడు, స్మూదీస్ ఇలాంటివన్నీ చేసినప్పుడు వాటిని ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత వీటిని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. బయట ఉంటే కూడా బాగానే ఉంటుంది, బట్ ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అలాగే మిల్క్ షేకులు చేసినప్పుడు అవి అందులో ఐస్ క్యూబ్స్ అలాగే వేస్తాం కాబట్టి కూలింగ్ అయినా పర్వాలేదని చెప్పి అనుకున్నా. ఇవి నా చిన్న బ్లాగ్, చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేశాను. మీకు తెలిసిన ఏదైనా మంచి ట్రిక్ ఉంటే ఏదైనా ఉంటే నాకు కూడా షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు చూడండి, హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి అండ్ లైఫ్ని కొద్దిగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మనకి నిజంగా ఎంజాయ్ చేసే వీలున్నా ఇప్పుడు, ఓకేనా? భయం లేకుండా హ్యాపీగా. ఓకే, టాటా, బై బాయ్.